హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిక్చర్ పొట్లం ఛానల్. నేను మీ లొకేషన్ ని ముందుగా మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే వెంటనే ఓటీటీ మూవీ రివ్యూస్ కోసం లేదా వెబ్ సిరీస్ రివ్యూ కోసం లేదా మూవీ సెషన్స్ కోసం అయినా సరే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు మూవీ రివ్యూ వచ్చేసి G5 లో హిందీలో రిలీజ్ అయిన కౌస్తవ్. 2 hours రన్ టైమ్ తో రిలీజ్ అయిన ఈ మూవీ చూసాక నా ఒపీనియన్ వచ్చేసి పర్లేదు, మూవీ అయితే బాగుంది కానీ ఓవరాల్ గా యావరేజ్ అనొచ్చు. ముందుగా నేను చెప్పాల్సింది ఏంటంటే మూవీ వచ్చేసి రియల్ లైఫ్ ఈవెంట్స్ లో కస్టమర్ ఆఫీసర్ అయిన బయోపిక్ అనమాట. సో కాస్త పేషెన్స్ ఉండాలి చూసేటప్పుడు, ఏదో హెవీగా ఎక్స్పెక్ట్ చేయకండి. ఇకపోతే హైలైట్స్ ఆఫ్ ద మూవీ చూసుకుంటే పర్ఫార్మెన్స్ వైజ్ నవాజుద్దీన్ సిద్దికీ హీ స్టాండ్స్ అవుట్ యాజ్ కస్టమ్స్ ఆఫీసర్. అతను ఎలా నేచురల్ యాక్టింగ్ చేస్తాడో చెప్పనక్కర్లేదు అనుకుంటా. కాకపోతే స్టోరీ కాస్త హాఫ్ బేక్డ్ అనిపించింది నాకు. మూవీ స్టార్టింగ్ లో ఉండే ఆ ఇంటెన్స్ కాస్త సెకండ్ హాఫ్ నుండి స్టోరీ టెల్లింగ్ స్లో అవుతూ ఉంటుంది కాస్త. అందులోనూ హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య రిపిటేటివ్ డ్రామాటిక్ సీన్స్ వల్ల సెకండ్ హాఫ్ లో చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంటెన్స్ మూమెంట్స్ ని ఇంకా బాగా ఎలివేట్ చేయొచ్చు. అది మిస్ అయిందన్న ఫీలింగ్ వస్తుంది. కనీసం మ్యూజిక్ కూడా సపోర్ట్ లేదు. చాలా డ్రామాటిక్ మూమెంట్స్ కి మ్యూజిక్ ఇంకా బాగా ఇవ్వచ్చు. దాని వల్ల చాలా సీన్స్ కి, ఇంకా చెప్పాలంటే చాలా ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి, వాటన్నిటికీ ల్యాక్ ఆఫ్ ఎమోషనల్ డెప్త్ అనిపించింది ఆ మ్యూజిక్ లేకపోవడం వల్ల. స్టోరీ అంతా కూడా 1990s లో గోవాలో ఉన్న కస్టమ్స్ ఆఫీసర్ అయిన కౌస్తవ్ ఒకరోజు యాక్సిడెంటలీ పీటర్ అనే అతన్ని స్మగ్లింగ్ రైడ్ చేస్తున్నప్పుడు చంపేస్తాడు. అయితే అతని మీద అక్యూజ్డ్ మర్డర్ కింద కేసు అయితే ఫైల్ అవుతుంది. సో ఆ కేసు కోసం అతను 8 years అయితే ఫైట్ చేస్తాడు. అయితే చివరికి జస్టిస్ వచ్చిందా అండ్ ఈ జర్నీలో అతని పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ ని ఎలా మేనేజ్ చేస్తాడని తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే. ఓవరాల్ రివ్యూ ఆఫ్ ద మూవీ వచ్చేసి బయోపిక్ మూవీస్ ని ఇష్టపడే వాళ్ళకి పర్లేదు ఒకసారి చూడొచ్చు అనిపిస్తుంది. అండ్ మీరు కూడా మూవీ చూసాక మీకేమనిపించిందో ప్లీజ్ డు కమెంట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.